డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొద్దుటూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం. రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని చాలా కష్టపడ్డారు చంద్రబాబు. ఉప్పల్లో సన్ రైజర్స్ సునామీ, ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్ నమోదు. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో తొలి సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ఇంత పెద్ద మీటింగ్ ను ఈ జిల్లాలో ఎప్పుడు జరిగే ఉండదేమో అనేలా జనసంద్రం కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రోజు రాష్ట్రంలో కోట్లాది గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయని తెలియజేశారు. మన జెండా మరే జెండాతో జట్టు కట్టలేదని, ప్రజలే అజెండాగా మన జెండా ఇవాళ రెపరెపలాడుతుందన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ జిల్లా నేల మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా, ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి, మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో. ఈరోజు ఈ జిల్లాలోనే ఒక మహాసముద్రం ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది. మనిషికి మద్దతు పలికే ఇంతటి మహాప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్క చెల్లెమ్మల కోసం, అవ్వ తాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా
నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా. జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమావేశం నిర్వహించారు విజయవాడలో. అందరికీ నమస్కారం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థ్ గారు, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారు, జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు కలిసి దాదాపుగా 2 గంటలు సమావేశమయ్యాం. ఈ సమావేశంలో ప్రధాన అంశం రేపు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పైబడి పార్లమెంటు స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళడం, ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాలని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పటికే అన్ని స్థానాల్లో, ఏదో తక్కువ తప్ప అన్ని స్థానాల్లో అటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ ఇటు శాసనసభ అభ్యర్థులు కానీ ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కానీ అక్రమాలు కానీ ఈ రాష్ట్ర విచ్ఛిన్న చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం. అందులో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖున 25 పార్లమెంట్లలో పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలు పెట్టి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, జనసేన పార్టీ ముఖ్యులు సమావేశమై ఆ పార్లమెంట్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలి, ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఆ సమావేశంలో చర్చించుకొని 3 పార్టీలు కలిసి వెళతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఇందులో అనేక విషయాలు చర్చకొచ్చాయి. కామన్గా ఏం చేయాలి, రేపు స్లోగన్ ఏం తీసుకోవాలి, కామన్ పాయింట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసి ఐకమత్యంగా 3 పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్ని అన్ని స్థానాలు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేది ఈ సమావేశంలో ప్రధాన అంశం అని చెప్పి తెలియజేస్తూ ఇక నుంచి ఎప్పటికప్పుడు 3 పార్టీలు చర్చించుకొని ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ప్రజాగళం ఎన్నికల ప్రచారం తొలి రోజున సుడిగాలి పర్యటన జరిపారు. పలమనేరు, పుత్తూరు, నగరి సభలో పాల్గొన్న ఆయన చివరగా మదనపల్లె సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ మదనపల్లె సభకు వచ్చిన ప్రజాస్పందన తన జీవితంలో చూడలేదన్నారు. ఈ ప్రభుత్వంపై మీకు
కోపం, కసి ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అరాచకాలకు పాల్పడే వారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం వచ్చిందని, రౌడీయిజం కావాలో ప్రజాస్వామ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీఏ అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు, కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని. హంద్రి నీవా, నగరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు. అది ప్రారంభం. నేను 2014లో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను. 1-2 కాదు, 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఒక హంద్రి నీవాక 5,800 కోట్లు ఖర్చు పెట్టాను. కాలువల మీదనే పడుకున్నాను. మీకు జ్ఞాపకం ఉంటుంది, మదనపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. దేనికోసరం? కాలువలు పూర్తి కావాలని, వారం రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చే మదనపల్లిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్ళా. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, నీళ్లు తీసుకొచ్చాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం, 1000 కోట్ల వరకు నీళ్లు తీసుకెళ్లాను. ఈరోజు అడుగుతున్నా, 5 ఏళ్ళు అయ్యింది, ఒక్క టీఎంసీ నీళ్లు వచ్చాయా చిత్తూరు జిల్లాకి? వచ్చాయా? పరుగుల సునామీ అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్ర సృష్టించింది. సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ ను ఓ గల్లీ స్థాయికి మార్చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. గతంలో అత్యధిక స్కోర్ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. ఆర్సీబీ గతంలో 263 పరుగులు చేయగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు అదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తిరగ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నేటి మ్యాచ్ లో సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఒకరితో ఒకరు పోటీ పడి బాధేశారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసిన్ ప్రళయకారుల రుద్రుడిలా చెలరేగి 4 4లు 7 సిక్సర్లతో ముంబై బౌలర్లను చీల్చి చెండాడాడు. ఇక క్లాసిన్ 34 బంతుల్లోనే 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరొక ఎండ్ లో ఐడెన్ మార్క్రమ్ 28 బంతుల్లో 42 పరుగులు చేసి క్లాస్ కు సహకారం అందించాడు. మైలార్ దేవరపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా చెలరేగిన మంటలు పూర్తిగా మంటల్లో కాలిబూడిదైన మిషనరీ బిస్కెట్ తయారీ ముడిసరకు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు నరుపుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. దట్టమైన పొగలతో అక్కడున్న స్థానికులందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు.
నియోజకవర్గ మండల కేంద్రమైన బట్టిప్రోల్లో ఇటీవలే దొంగతనాలకు గురైన పలు మోటార్ సైకిళ్లు మరియు 7 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లుగా రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు. బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ లో వేమూరు సీఐ పసుపులేటి రామకృష్ణ, బట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గత జనవరి నుండి మార్చి నెల వరకు బట్టిప్రోలు మండల పరిధిలో మరియు కర్లపాలెంలో ముద్దాయిలు దొంగిలించబడిన 8 మోటార్ సైకిళ్లు, వారు దొంగతనానికి ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనపరుచుకుని ముద్దాయిలను రేపల్లె కోర్టుకు హాజరుపరిచినట్లుగా డీఎస్పీ తెలియజేశారు. మోటార్ సైకిల్ ను స్వాధీనపరుచుకున్న బట్టిప్రోలు ఎస్ఐ మరియు సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు రివార్డ్ రోల్ ను జిల్లా ఎస్పీకి పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆరు కేసులు మన బట్టిపల్లికి సంబంధించి ఉంటే ఒకటి ప్రకాశం జిల్లా టంగుటూరులో చేశారు, ఒకటి కర్లపల్లిలో చేశారు. అన్ని బళ్ళు కూడా సీజ్ చేసి ఈరోజు ఉద్యానంలో వచ్చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. దీంట్లో బాగా కష్టపడి ఛేదించారు మన కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు. వాళ్ళకి ఎస్పీ గారు రివార్డు ఇవ్వడం జరిగింది. అనకాపల్లిలో 30 ఇండస్ట్రీ పృథ్వీ ప్రచారం. అనకాపల్లి సర్వ కామదాంబ పార్క్ సెంటర్ లో గాజు గ్లాస్ తో ప్రచారాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు గాజు గ్లాస్ కు ఓటు వేసి అనకాపల్లిలో కొనతాల రామకృష్ణను గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు. గాజు గ్లాస్ పై అంబటి చేస్తున్న వ్యాఖ్యలకు చురకలంటించిన పృథ్వీ, గాజు గ్లాసు పగిలే కొద్దీ పద్ధతి ఎక్కుతాదిరా లఫూట్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మధ్య జాతరలో బాగా డాన్స్ చేస్తున్నావు, నాకన్నా బాగా డాన్స్ చేస్తున్నావు. మా ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు అడిగితే షోలు పెడతాం, 1 లక్ష రూపాయలు ఇప్పిస్తాం, వచ్చి డాన్స్ వేసి వెళ్ళు. మంత్రులుగా ఉండి ప్రాజెక్టుల కోసం సమీక్షలు సమావేశాలు లేకుండా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇక రోజా అయితే ఏపీలో టూరిజం ఎక్కడికి పోయిందో అంటుందని, ఎక్కడ పోయిందో తెలియదు అన్నారన్న. పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి స్టార్ట్ ఉంది. విగ్రహాలు పడికి వెళ్ళి సేవలుగా ప్రసాదాలు ఇచ్చి వెంకటేశ్వర దగ్గర ఇచ్చి మీరు ఆగుంటున్నారు. అక్కడ భయపడ కేసుల నుంచి బయటపడక్కడ. పవన్ కళ్యాణ్కి ఏముంది? కామన్ మ్యాన్, నీతి నిజాయితీ ఉంది వెనకాల, ప్రజల అండ ఉంది. ప్రధానమంత్రిని కదిలించి తీసుకొచ్చాడు నరసరావుపేట. మీరు ఎక్కువ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు మాట్లాడే అర్హత లేదు, కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేశారా? ఏం చేశారు? మీ ఇంటికి అట్ల ఇచ్చారా? మీరేమైనా డబ్బులు దొబ్బారా? మీరందరూ వచ్చేసి పెద్ద సిగ్గు ఎగ్గులే లీడర్లని పేరు పెట్టి పిఠాపురం వచ్చి మేము గెలిపించేస్తాం. పిఠాపురంలో ఒక్కడ చెప్తున్నాడు, ఓటుకి 1 లక్ష ఇచ్చినా, బైక్ ఇచ్చినా. ఇక్కడ ఉన్న యూత్ కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను అడిగాను నేను పూజ చేస్తే. మా జీవితంలో మేము గుడికి వెళ్ళకుండా పూజలు చేయడం కూడా మానేస్తున్నారు అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జనసేన, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్లాసు పై కొద్దీ పదునెక్కుద్ది తప్ప ఎవరికి మేము మోచేతి కింద నీళ్ళు దాటలేదు. పవన్ కళ్యాణ్ అదే అంటే మీకు సిగ్గు, శరం, దమ్ము, ధైర్యం ఉంటే మీ ఆస్తులు ఎవరైనా ఉంటే ముద్రగడ్డ గారు కాపు అంటారు కదా, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. 1 ఎకరా అమ్మే కాపులు రాయండి. ఇక్కడ అనకాపల్లిలో కాపు భవనం ఎకరం 70 సెంట్లు కాపు భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే పిలా గోవిందరావు గారు 50 లక్షలు పెట్టి దాని చుట్టూరు ఓలు కడితే వైఎస్ఆర్సీపీలో ఆఫీస్ పెట్టిందట. మీకు సిగ్గు శరం ఉందా? మీరు దీన్ని పరిగణించండి. అట్లీస్ట్ ఏమైనా చూడేస్తాం. మీరు 1 ఎకరం రాయండి. కాపులో అంటే ఏముందండి? దురద. మీరు ఓకోబాకండి, ఆరోగ్యానికి హానికరం. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిల భారత బ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిల భారత
బ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయనాథ్ శర్మ కార్యక్రమంలో కమలాపూర్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. రొంబచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సంతగుడిపాడు మండలం నుండి అనేక మంది కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను నియమావళి ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ నిర్వహించామన్నారు. ఇక అక్రమంగా ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేని నగదు కానీ మద్యం ఓటర్లు ప్రలోభాలకు గురిచేస్తే వస్తువులను, మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు ప్రతిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కోడ్ నేపథ్యంలో వాహనదారులు ప్రతి ఒక్కరూ సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, సునీత, కానిస్టేబుల్ రజాక్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం మరియు సాయంత్రం 2 పూట్ల కూడా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి మద్యం కానీ అదేవిధంగా డబ్బు పంపిణీ జరగద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వాహనాల తనిఖీలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఈ యొక్క ఎన్నికల ఉల్లంఘన చేయకూడదని చెప్పేసి అందరికీ కూడా చెప్తున్నాం. 50,000 కంటే ఎక్కువ రూపాయలు ఎవరు కూడా క్యారీ చేయొద్దు. చేసినట్లయితే వాటి యొక్క ధ్రువపత్రాలను సరిగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పొద్దుటూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం.
రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని చాలా కష్టపడ్డారు చంద్రబాబు. ఉప్పల్లో సన్ రైజర్స్ సునామీ, ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్ నమోదు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.